సేమ్యా పాయసం కావలసిన పదార్థాలు: సేమ్యా 1 కప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు ముక్కలు తగినన్ని, పాలు 8 కప్పులు, చక్కెర 1.5 కప్పు, నెయ్యి 1/2 కప్పు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని నెయ్యి వేసుకొని కాగనివ్వాలి. కాగిన తర్వాత సేమ్యా వేసుకొని కొన్ని సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఆరెంజ్ కలర్ రాకూడదు. తర్వాత పాలు వేసుకొని బాగా ఉడుకులు వచ్చేంత వరకు మూత పెట్టకుండా ఉడికించుకోవాలి ఈ విధంగా. తర్వాత మూత పూర్తి పెట్టకుండా 15 నిమిషాలు ఉడికించుకోవాలి చాలా చిన్న మంటలో. మధ్యలో ఒకసారి కలయి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చక్కెర వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. చివరన మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కలుపుకోవచ్చు. జీడిపప్పు ముక్కలు మాత్రం మీరు సేమియా కంటే ముందుగా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవచ్చు. లేకపోతే ఎక్కువ క్వాంటిటీలో మీరు నేతిలో వేయించుకొని ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2-3 నెలలైనా కూడా క్రిస్పీగా టేస్టీగా బాగుంటాయి. మంచి స్మెల్తో మీకు కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పులను ఉడికించుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి, తినటానికి బాగుండదు. అలాగే మీకు ఒక టిప్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా స్వీట్ మనం చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటుందో అలాగే ఉండాలంటే ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు మనం వేడి వేడి అన్నం చేసుకుంటాం కదా, అప్పుడు ఒక బౌల్లో ఈ స్వీట్ పెట్టి మూత పెట్టి 15 నిమిషాలు అయిన తర్వాత తీసుకుంటే ఎంతో ఫ్రెష్గా వేడివేడిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.